పార్టీషన్ చూసి దాని తర్వాత ఏమైనా చూద్దాం. యాక్చువల్గా బెంగాల్ పార్టీషన్ చేయాలనుకున్నది ఎప్పుడు బెంగాల్ పెద్దగా అయ్యింది చాలా అని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. సో బెంగాల్లో అప్పటికే 78 మిలియన్ పాపులేషన్ ఉన్నారు, అంటే 1/4 ఆఫ్ బ్రిటిష్ ఇండియా. కానీ యాక్చువల్లీ వాళ్ళ మోటివ్స్ వేరు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే పెద్దగా ఉంది అడ్మినిస్ట్రేషన్కి కాబట్టి డివైడ్ చేయాలనుకున్నారు. అప్పట్లో బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ వేరు, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ వేరు, అప్పుడున్న బెంగాల్. అప్పుడు బెంగాల్ అంటే బెంగాల్లోనే బీహార్ ఉండేది, ఒడిస్సా ఉండేది, ఆసాం ఉండేది, అట్లా ఉండేది. ఇంకా బెంగాల్ అంటే తెలుసు, వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ రెండు కలిసి ఉండేది అప్పట్లో. 1874లో ఏమైందంటే ఆసాం అనేది సపరేట్ అయింది. దాన్ని చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్స్గా చేశారు. ద ఐడియా వాస్ టు హ్యావ్ 2 ప్రొవిన్సెస్. అప్పుడు ఎట్లా డివైడ్ చేయాలనుకున్నారంటే 2 ప్రొవిన్సెస్ ఉండాలి అనుకున్నారు. ఒకటేమో వెస్ట్ బెంగాల్ ఉండి ఇంకా ప్రొవిన్సెస్ ఆఫ్ బీహార్ అండ్ ఒరిస్సా ఉండాలి. ఇంకోటేమో ఈస్టర్న్ బెంగాల్ ఆసాం ఉండాలి అనుకున్నారు. ఇది ఎందుకు ఇట్లా ఏమనుకున్నారంటే బెంగాలీస్ని అండర్ 2 అడ్మినిస్ట్రేషన్స్ పెట్టాలి అనుకున్నారు. ఇప్పుడు ఎట్లా డివైడ్ చేసి లాంగ్వేజ్ అయితే ఏంటంటే బెంగాలీస్ని మైనారిటీ చేయాలనుకున్నారు బెంగాల్లోనే. లాంగ్వేజెస్లో అయితే, రిలీజన్లో అయితే ఒక దాంట్లోనేమో హిందూ మెజారిటీ, ఇంకో దాంట్లోనేమో ముస్లిం మెజారిటీలో. సో హిందూ ముస్లిం కూడా డివైడ్ చేయాలనుకున్నారు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే లింగ్విస్టికలీ డైవర్జెంట్ ఒరిస్సా బీహార్ని సపరేట్ చేయడానికి ఒప్పుకున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ లింగ్విస్టిక్ లైన్స్లో మంచిగా ఉంటుందని అప్పట్లో నేషనలిస్ట్ అనుకున్నారు. ఈ స్కీమ్ ఎప్పుడు బిగైందంటే కర్జన్స్ మినేటోన్ టెరిస్ట్రియల్ రీడిస్ట్రిబ్యూషన్ ఆన్ 1 జూన్ 1903 అప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. 20 జూలై 1905లో కర్జన్ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు బెంగాల్ని డివైడ్ చేస్తూ. ఈస్టర్న్ బెంగాల్ ఇంకా ఆసాము 31 మిలియన్ పాపులేషను, ఇంకా రెస్ట్ ఆఫ్ బెంగాల్ 54 మిలియన్ అన్నట్టు. అందులో 18 మిలియన్ ఏమో బెంగాలీస్, 36 మిలియన్ ఏమో బీహారీస్ అండ్ ఒరియాస్. ఇదన్నట్టు. యాంటీ పార్టీషన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. సురేంద్రనాథ్ బెనర్జీ లీడర్షిప్, కేకే మిత్రా, ప్రిస్విష్ చంద్ర రే వీళ్ళందరూ అన్నట్టు. మెథడ్స్ ఏమంటే పిటిషన్స్ ఇవ్వడము, పబ్లిక్ మీటింగ్స్ పెట్టడము, మెమోరాండం ఇవ్వడము, పాంప్లెట్స్ పంచడం. న్యూస్ పేపర్స్ ఏవి అంటే హితబాడి, సంజీబాని అండ్ బెంగాలీ, ఇవి అన్నట్టు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రెషర్ తేవడం గవర్నమెంట్ పబ్లిక్ ఒపీనియన్ ఎడ్యుకేట్ చేసి. ఇన్ ఇండియా ఇంగ్లాండ్లో 2 దాంట్లో పబ్లిక్ ఒపీనియన్ చేసి అన్జస్ట్ పార్టీషన్ చేయకుండా ఆపడం అన్నట్టు. ఇగ్నోరింగ్ ఎ లౌడ్ పబ్లిక్ ఒపీనియన్ అగెన్స్ట్ ద పార్టీషన్ ప్రపోజల్, ద గవర్నమెంట్ అనౌన్స్డ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో అనౌన్స్ చేసింది. ఆగస్టు 7, 1905లో విత్ ద ప్యాసేజ్ ఆఫ్ బాయ్కాట్ రిజల్యూషన్. ఆగస్టు 7, 1905లో ఏమైందంటే బాయ్కాట్ రిజల్యూషన్ పాస్ చేశారు. అప్పుడు ఏమైందంటే కలకత్తాలో బాయ్కాట్ రిజల్యూషన్ ఫామ్ చేస్తే ఫార్మల్ ప్రొక్లైమ్ స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది అన్నట్టు. మెసేజ్ ఏంటంటే మాంచెస్టర్ క్లాత్ని ఇంకా లివర్పూల్ సాల్ట్ని బాయ్కాట్ చేయాలి. అక్టోబర్ 16, 1905ని డే ఆఫ్ మార్నింగ్గా బెంగాల్లో పాటించారు అన్నట్టు. వందే మాతరం సాంగ్ని పాడారు అన్నట్టు. నేషనల్ సాంగ్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్ అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకా అమర్ సోనర్ బాంగ్లా కూడా ఈ సాంగ్ ఈ ఒకేషన్ అప్పుడే క్రియేట్ చేశాడు అన్నట్టు. ఇది బంగ్లాదేశ్ అడాప్ట్ చేసుకుంది నేషనల్ అంతంగా. ఠాగూర్ ఆల్సో గేవ్ ద కాల్ ఫర్ రక్షాబంధన్ ఆర్ టైయింగ్ ఆఫ్ రాఖీ యాజ్ ఎ సింబల్ ఆఫ్ అన్బ్రేకబుల్ యూనిటీ ఆఫ్ బెంగాలీస్. సో స్వదేశీ ప్రొక్లమేషన్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ జరిగింది. వాళ్ళ క్లాత్ని సాల్ట్ని బాయ్కాట్ చేయడం. ఇంకా వందే మాతరం సాంగ్ కూడా ఇదన్నట్టు. ఇంకా ఇక్కడ ఏంటంటే సురేంద్ర త్రివేది అర్జుడ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ఆరాధన, కీపింగ్ ద హర్త్ అంటిల్ యాజ్ ఎ సైన్ ఆఫ్ మార్నింగ్ ఇన్ ఆల్ హోమ్స్, అంటే దీపం అలా పెట్టడం అన్నట్టు. సురేంద్ర త్రివేది. లేటర్ ఇన్ ద డే సురేంద్రనాథ్ బెనర్జీ ఇంకా ఆనంద్ మోహన్ బాస్
వీళ్ళు ఒక పెద్ద గ్యాదరింగ్ని అడ్రస్ చేశారు. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ ఇంకా ఆనంద్ మోహన్ బాస్. సూన్ ద మూమెంట్ అదర్ కార్డ్స్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళింది. పూనాకి, ముంబైకి తిలక్ రూలర్షిప్లో, పంజాబ్లోనేమో లాలా లజపత్ రాయ్ అండ్ అజిత్ సింగ్ లీడర్షిప్లో, ఢిల్లీలోనేమో సర్ సయ్యద్ హైదర్ రాజా. ఢిల్లీలో ఎవరు అంటే సర్ సయ్యద్ హైదర్ రాజా ఇది అన్నట్టు. అండ్ మద్రాసులోనేమో చిదంబరం పిల్లై. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1905లో మీటింగ్ అండ్ ప్రెసిడెంట్షిప్ ఆఫ్ గోఖలే ఒక రిజల్యూషన్ ఇచ్చింది. 1905లో గోఖలే ప్రెసిడెంట్షిప్లో ఈ పార్టీషన్ని కండెమ్ చేసింది. రియాక్షనరీ పాలసీ ఆఫ్ కర్జన్ని కూడా కండెమ్ చేసింది. యాంటీ పార్టీషన్ మూమెంట్ని సపోర్ట్ చేసి లాంచ్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ ఆఫ్ బెంగాల్ని కూడా సపోర్ట్ చేసింది. మిలిటెంట్ నేషనలిస్ట్ ఎవరైతే తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్లో ఉన్నారనుకో, అరబిందో ఘోష్, వీళ్ళు ఏమనుకున్నారంటే మూమెంట్ని అవుట్ సైడ్ బెంగాల్ తీసుకోవాలనుకున్నారు వేరే పార్ట్స్కి. బాయ్కాట్ ఫారిన్ గుడ్సే కాదు, ఇంకా ఫుల్ ప్లేటెడ్ పొలిటికల్ మాస్ స్ట్రగుల్ చేయాలి విత్ ద గోల్ ఆఫ్ అటైనింగ్ స్వరాజ్ అని అనుకున్నారు. ఎవరెవరు? లాల్ బాల్ పాల్ ఇంకా అరబిందో ఘోష్ వీళ్ళందరూ అన్నట్టు మిలిటెంట్ నేషనే. కానీ మోడరేట్స్ ఎవరైతే కాంగ్రెస్ని డామినేట్ చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళు నాట్ విల్లింగ్ టు గో ఫార్ అన్నట్టు. స్వదేశీ మూమెంట్ చూద్దాం ఇప్పుడు. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చి స్వదేశీ మూమెంట్ వచ్చి 1905 అని చెప్పొచ్చు. నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఏదైతే కోల్కత్తాలో 1906 పెట్టారో, ప్రెసిడెంట్షిప్ దాదాబాయి నవరోజీ. 1905లోనేమో గోఖలే, 1906లోనేమో దాదాబాయి నవరోజీ. ఇదేం డిక్లేర్ చేసిందంటే గోల్ ఆఫ్ ఇండియన్ కాంగ్రెస్ అనేది సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ స్వరాజ్ లైక్ ద యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ద కాలనీస్ లాగా. ఫర్ ద ఫస్ట్ టైం స్వరాజ్ ఎక్స్ప్లిసిట్లీ ఇక్కడ గివెన్ అన్నట్టు. సెల్ఫ్ గవర్నమెంట్ లేకపోతే స్వరాజ్ లైక్ యూకే ఆర్ కాలనీస్ ఇదన్నట్టు. 4 రిజల్యూషన్స్ పాస్ అయినవి 1906లో. స్వరాజ్, స్వదేశీ, బాయ్కాట్. 4 రిజల్యూషన్స్ పాస్ అయినవి ఏమిటివి? స్వరాజ్, స్వదేశీ, బాయ్కాట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్. వాట్ ఆర్ ద 4 రిజల్యూషన్స్ పాస్ అయినవి అంటే స్వరాజ్ ఒక రిజల్యూషను, స్వదేశీ మన రాజ్యము ఇంకొకటి స్వదేశీ, బాయ్కాట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇది అన్నట్టు. మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ డిస్ప్యూట్ అసలు ఈ మూమెంట్ని పేస్ ఆఫ్ మూమెంట్ అండ్ టెక్నిక్స్లో ఒక డెడ్ లాక్ ఎట్ ద సూరత్ సెషన్ ఆఫ్ ద ఒక డెడ్ లాక్ వచ్చింది అన్నట్టు. అసలు ఎట్లా మూమెంట్ని నడిపించాలి, టెక్నిక్స్ ఏంటి అని చెప్పేసి వేర్ ద పార్టీ స్ప్లిట్ అయింది. సూరత్ సెషన్ ఏదైతే 1905లో జరిగిందో అక్కడ సూరత్ స్ప్లిట్ అయింది అన్నట్టు. సో 1907లో సూరత్ దగ్గర మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ స్ప్లిట్ అయ్యారు. ఎక్స్ట్రీమిస్టులు కొత్తగా ఫామ్ అయ్యారు. కొత్తగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని పీరియాడికల్స్, ఎక్స్ట్రీమిస్ట్ ఒక నడిపిన న్యూస్ పేపర్స్ ఏంటంటే బిపిన్ చంద్రపాల్ వచ్చేసి న్యూ ఇండియా అని ఒకటి పీరియడ్ న్యూస్ పేపర్ అన్నట్టు. న్యూ ఇండియా ఈజ్ బై హూమ్ అంటే బిపిన్, న్యూ ఇండియా అయ్యన్ బిపిన్ చంద్రపాల్. ఇంకా వందే మాతరమేమో అరబిందో. వందే బెంగాలీ, అరబిందో బెంగాలీ ఇలా గుర్తు. అరబిందో ఘోష్ ఇలా. సంధ్య అనేమో బ్రాహ్మబంధో. సంధ్య ఈజ్ జస్ట్ బ్రాహ్మణ్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ. యుగాంతర్ అంటే గుర్తుపెట్టుకో, యుగాంధర్ భూపేంద్ర. యుగాంతర్ XYZ ABCలో భూపేందర్ దత్ ఇలా భూపేంద్రనాథ్ దత్ గుర్తుపెట్టుకోవాలి. ABYZలో గుర్తుపెట్టుకోవచ్చు టెక్నిక్ అన్నట్టు. కొత్త ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్ ఏంటిది అంటే ఫారిన్ గుడ్స్ని బాయ్కాట్ చేయాలి. ఇవేంటివి అంటే బాయ్కాట్స్, పబ్లిక్ బర్నింగ్ చేయాలి ఫారిన్ క్లాత్ని, ఫారిన్ మేడ్ సాల్ట్ షుగర్ని కూడా ప్రీస్ట్స్ రిఫ్యూజ్ చేయాలి టు సోలమనైజ్ మ్యారేజెస్ ఇన్వాల్వింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫారిన్ గుడ్స్ ఎక్స్చేంజ్ అయిన మ్యారేజెస్ చేయకూడదు. వాషర్ మ్యాన్ ఫారిన్ క్లాస్ ఉతకకూడదు, ఇలాంటివి అన్నట్టు. పబ్లిక్ మీటింగ్స్, ప్రొసెషన్స్ ఇవి మేజర్ మెథడ్స్ ఆఫ్ మాస్ మొబిలైజేషన్ అండ్ సైమల్టేనియస్లీ యాజ్ ఫార్మ్స్ ఆఫ్ పాపులర్ ఎక్స్ప్రెషన్ కూడా.
కార్ప్స్ ఆఫ్ వాలంటీర్స్ ఆర్ సమిత్, కార్ప్స్ ఆఫ్ వాలంటీర్స్ ఆర్ సమితీస్. ఇది ఏంటంటే సమితి సచ్ as స్వదేశ్ బాంధవ్ సమితి ఆఫ్ అశ్విని కుమార్ దత్తా in Barisal emerged as a very popular and powerful method of mass mobilization. Corps of volunteers or samitis, ఒక సమితి ఏదంటే స్వదేశ్ బాంధవ్ సమితి, స్వదేశ్ బాంధవ్ సమితి. దీని ఎవరు అంటే అశ్విని కుమార్ దత్తా, అశ్విని కుమార్ దత్తా ఇన్ బరిసల్ ఇది అన్నట్టు మీన్. ఇమాజినేటివ్ యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అండ్ మేళాస్ కూడా వాడారు అన్నట్టు. ఐడియా ఏంటంటే ఈ ఒకేషన్స్ని ఒక మాసెస్కి రీచ్ అవ్వాలి, వాళ్ళ పొలిటికల్ మెసేజెస్ స్ప్రెడ్ చేయాలి అని చెప్పి. తిలక్ గారి గణపతి అండ్ శివాజీ ఫెస్టివల్స్ ఒక మీడియం ఆఫ్ స్వదేశీ ప్రొపగండా అయింది, నాట్ ఓన్లీ ఇన్ వెస్టర్న్ ఇండియా, బెంగాల్లో కూడా. ఇన్ బెంగాల్ ఆల్సో ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ ఫార్మ్స్ వేర్ యూజ్డ్ ఇది అన్నట్టు. ఎంపసిస్ ఏమిటంటే సెల్ఫ్ రిలయన్స్ ఆర్ ఆత్మశక్తికి ఎక్కువ ఇచ్చారు. సెల్ఫ్ రిలయన్స్ అంటే మన వస్తువుల మీద మనమే అన్నట్టు. సెల్ఫ్ రిలయన్స్ విచ్ ఈస్ కాల్డ్ ఆత్మశక్తి కూడా అంటారు. స్వదేశీ ఆర్ ఇండిజినియస్ ఎంటర్ప్రైజెస్, స్వదేశీ స్పిరిట్, స్వదేశీ టెక్స్టైల్ మిల్స్, షోప్ అండ్ మ్యాచ్ ఫ్యాక్టరీస్ పెట్టారు. ట్యానరీస్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీ, షాప్స్ ఇవన్నీ స్వదేశీ పెట్టారు. ఇది ఏమైందంటే రీఅసర్షన్ ఆఫ్ నేషనల్ డిగ్నిటీ, హోనర్ అండ్ కాన్ఫిడెన్స్, సోషల్ అండ్ ఎకనామిక్ రీజనరేషన్ ఆఫ్ ద విలేజ్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఆశ్చర్య పీసీ రాయ్ సెటప్ ద ఫేమస్ బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీ. పీసీ రే అని ఆశ్చర్య పీసీ రే అనే బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీ పెట్టారు. సో ఇంపార్టెంట్, బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టింది ఎవరంటే పీసీ రే ఏం పెట్టాడంటే బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీ. బెంగాల్ నేషనల్ కాలేజు ఏదైతే ఠాగూర్ శాంతినికేతన్తో ఇన్స్పిరేషన్ అయిందో ఇది అరబిందో ఘోష్ ప్రిన్సిపల్. బెంగాల్ నేషనల్ కాలేజ్ సెటప్ బై అరబిందో ఘోష్. బెంగాల్ నేషనల్ కాలేజ్ అరబిందో ఘోష్ సెటప్ చేశారు, ప్రిన్సిపల్గా ఉన్నాడు. సో బెంగాల్ నేషనల్ కాలేజ్ ఎవరంటే అరబిందో ఘోష్. ఇంకా కొన్ని నేషనల్ కాలేజెస్ అండ్ కాలేజెస్ కూడా ఓపెన్ అయినవి. ఆగస్టు 15, 1906లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెటప్ అయింది టు ఆర్గనైజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లిటరరీ, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఆన్ నేషనల్ లైన్స్ అండ్ అండర్ నేషనల్ కంట్రోల్. వెర్నాకులర్ వాజ్ ద చీఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో 1906లో ఏమైంది అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సెటప్ చేశారు టు ఆర్గనైజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లిటరరీ, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ మూడు అన్నట్టు. నేషనల్ లైన్స్ అండ్ అండర్ నేషనల్ కంట్రోల్ ఇది అన్నట్టు. సో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అయింది. బెంగాల్ నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరంటే అరబిందో ఘోష్ ఇదన్నట్టు. ఎడ్యుకేషన్ వాస్ టు ఇంపోర్టెడ్ త్రూ ద మీడియం ఆఫ్ వర్నాకులర్స్. ఏ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ సెటప్ అయింది. టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఫండ్స్ వేర్ రేజ్డ్ టు సెండ్ స్టూడెంట్స్. ఈ బిట్ నుంచి జపాన్కి ఫండ్స్